మెరుపు కలలు మెరుపు కలలు. హలో, నేనేమీ రావణాసురుల్లా అన్యాయంగా తీసుకురాలేదు. తను మేజర్. మీ వల్ల తనకి హాని ఉందని చెప్తే నేను తనని కాపాడి తీసుకొచ్చాను. అయినా మీతో నాకు అనవసరం. ముందు బయటికి నడవండి. సౌందర్య వాళ్ళమ్మ వచ్చే వరకు ఎక్కడికి రాదు. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏంటి నువ్వు అనేది? పెట్టుకోవడం ఆపుతారా? నిన్న నైట్ బయలుదేరిన అమ్మ ఇంతవరకు ఇంటికి రాలేదు. ఇక్కడికి వచ్చిందేమో జరిగిన విషయం చెప్పి మా అక్కని కూడా తీసుకువెళ్దామని వచ్చాము. కానీ అమ్మ ఇక్కడికి కూడా రాలేదు. హే, నీకేమైనా పిచ్చా? మామ్ ఇక్కడికి ఎందుకు వస్తుంది? నాకు ఫోన్ కూడా చేయలేదు. అక్కడికే కదా వస్తుంది మమ్మ. అక్కడికి రాలేదు 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 రాలేదు. నిన్న బయలుదేరిన అత్తయ్య గారు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లారు? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి. నిన్న రాత్రి నుంచి ఇదే వస్తుంది. స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇంటికి వస్తున్న అమ్మ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది? వెయిట్ చేయి. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. అమ్మ ముంబైలో ఉంటే రోమింగ్ లో ఉన్నట్టు కదా మొబైల్. అప్పుడు హిందీలో కదా స్విచ్ ఆఫ్ అని రావాలి. మరి తెలుగులో వస్తుందేంటి? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఓ గాడ్, అవును, తెలుగులోనే చెప్తుంది. అంటే అత్తయ్య గారు మన నిన్న ఫోన్ చేసిన టైంకి ఈ స్టేట్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. మరి అమ్మెందుకు ఫోన్ ఆఫ్ చేసింది? ఛార్జింగ్ ఏమైనా అయిపోయి ఉంటుందా? ఛార్జింగ్ ప్రాబ్లం అయి ఉండదు. బస్సులో వచ్చిన ట్రైన్లో వచ్చిన ఛార్జింగ్ ఇబ్బంది ఉండదు. ఫ్లైట్లో వస్తే జస్ట్ 2 hours జర్నీ. నాకెందుకో భయంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తుంటే నాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. మనకిప్పుడు కావాల్సింది భయం, కంగారు కాదు, ఏం జరిగిందో తెలుసుకోవడం. నేను వెంటనే అత్తయ్య గారి ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో కనుక్కుంటాను. అప్పుడేం చేయాలో ఆలోచించవచ్చు. పద వెళ్దాం. ప్లే జై. మీ అక్క మీ అమ్మొచ్చే వరకు మీతో రాదు. తను ఇక్కడ సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి.
సౌందర్య, నువ్వేం భయపడకు. మీ మామ్కేం కాదు. తన గురించి నేను కనుక్కుంటాను. జై, అత్తయ్య ఫోన్ లాస్ట్ లొకేషన్ దొరికిందా? ఈ 100 మీటర్ రేడియస్ లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇదే లొకేషన్. నేను ఆల్రెడీ సంయుక్తకి పంపించాను. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పబ్లిక్ ప్లేస్లో అవ్వాలి. కానీ ఇలా ఎవరూ లేని ప్లేస్లో ఎలా అవుతుంది? అయినా అమ్మ అమ్మ ఇటువైపు ఎందుకు వస్తుంది? సిటీకి వచ్చిన అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదంతా చూస్తుంటే అత్తయ్య తనకి తానుగా వెళ్ళినట్టు లేదు. ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. అత్తయ్య ఫోన్ ఇక్కడే స్విచ్ ఆఫ్ అయిందంటే ఎవరైనా అత్తయ్యని బెదిరించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తీసుకెళ్లారా? ఒకవేళ అలా తీసుకెళ్ళుంటే చివరి మెసేజ్ వచ్చి 24 గంటలైంది. కానీ మనకి ఎలాంటి బెదిరింపు కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు. అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు? అమ్మా 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 అమ్మా. చూడు, ఇలాంటి సమయంలోనే చాలా ధైర్యంగా ఉండాలి. ఇలా ఆందోళన పడితే ముందుకు వెళ్ళలేం. అత్త ఎక్కడుందో కూడా మనం కనిపెట్టలేం. సరే, మనం ముందు చుట్టుపక్కల వెతుకుదాం. ఏదైనా క్లూ దొరకచ్చు. ఆ ఒక్క క్లూ మనల్ని అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. సరేనా? అరే జై, నువ్వు అటు వెళ్ళి వెతుకు. సరే. సరే, నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు, నేను ఇటువైపు వెళ్తాను. చూడు, అస్సలు పానిక్ అవ్వకూడదు. అత్తయ్యని వెతకడం ముఖ్యం. అర్థమైంది కదా? అలర్ట్గా ఉండు. ఏ మాత్రం డౌట్ వచ్చినా వెంటనే నన్ను పిలువు. సరేనా? సరే సరే. జై, నువ్వు అటు వెళ్ళి వెతుకు.
అత్తయ్య ఈ పాటికి ఇంటికి రావాలి. భగవంతుడా, ఎందుకు స్వామి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? తండ్రి చాటు బిడ్డలా పెరిగిన సంయుక్తకి తండ్రిని దూరం చేశావు. కన్న తల్లి నన్ను అమ్మా అని పిలవద్దు అని తల్లి మనసుకి దూరం పెట్టింది. ఇప్పుడు తండ్రికిచ్చిన మాట కోసం అక్క పెళ్లి చెయ్యాలనుకుంటే సౌందర్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎన్ని కష్టాలను ఆ అమ్మాయి ఎలా తట్టుకోగలదు స్వామి? గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, నిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఆరేరారో, ఆరేరారో, ఆరేరారో. నమస్తే సార్. బాగా మొత్తం మంది ఎక్కువైనట్టుందిరా. విమలమ్మ, నువ్వు మాత్రం నా మాటను అస్సలు వినడం లేదు. సమస్యలు తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది, త్రిమూర్తుల పూజ జరిపించు అని చెప్తే ఈ రోజు నువ్వు చెవికెక్కించుకున్నావు. ఈ రోజు నుండి అంతా మంచి జరుగుతుంది. పొద్దుననగా వెళ్లారు. భానుమతి వచ్చిందో రాలేదో, సౌందర్య ఎలా ప్రవర్తిస్తుందో ఏమిటో. వెళ్ళిన వాళ్ళు ఫోన్ కూడా చేయలేదు. నేను ఫోన్ చెయ్యాలంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియడం లేదు. సరే, ఆ దీపం వెలిగించు. విమలమ్మ, ఏంటేదో ఆలోచిస్తున్నావు? నీకు పూజ చేయాలనుందా లేదా? ఏమైందత్తయ్యా? నేనేం అడిగాను? నువ్వేం చేస్తున్నావు? ఇలా పరధ్యానంగా పూజ ఎలా చేస్తావు నువ్వు? లేదత్తయ్యా, ఏదో ఆలోచనలో ఉండి పొరపాటు చేశాను. మీ మాటలేం పట్టించుకోలేదు. ఈ పూజ వలన అంతా మంచి జరుగుతుందంటున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా చేస్తాను. సరే, గుర్తుంచుకో, ఈ పూజకు మూలం మత్తకులు. అవి లేకుండా పూజ పూర్తవదు, సరేనా? వాసు రాగానే తెప్పిస్తానత్తయ్యా. ముందు దీపం వెలిగించమ్మా. రాత్రి అంత గొడవ జరిగింది. సౌందర్య ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఎంత జరిగినా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందేంటి? బామ్మగారు, ఏం చేస్తున్నారు? కనిపించటం లేదా? ఈ రోజు మన ఇంట్లో పూజ జరుగుతుంది. అవునా? మరి వాసు సంయుక్తలు కనిపించడం లేదు. అక్క బావ మార్నింగ్ బయటకు వెళ్లారు, ఇంకా రాలేదు. మార్నింగ్ వెళ్లారు, ఇప్పటి వరకు రాలేదు అంటే ఎక్కడికి వెళ్లారు? అసలే ఆడిటర్ని పట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేను. వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ప్రతి క్షణం అప్డేట్ తీసుకోవాలి. వాళ్ళిద్దరూ ఎప్పుడు నా కళ్ళ ముందుంటేనే బెటర్.
మరి ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? అక్క, వద్దక్క. అక్క బావ బిజీగా ఉండుంటారు. ఫోన్ చేస్తే కంగారు పడతారు. చూస్తుంటే ఈరోజు వీళ్ళేదో నా కొంపు ముంచేలా ఉన్నారు. ఎక్కడికి వెళ్లారు? ఇంట్లో పూజ జరుగుతుంటే కూడా లేకుండా బయటకు వెళ్లారు అంటే ఏం జరుగుతుంది? ఈరోజు మేం చేసే ప్లాన్ గురించి ఏమైనా తెలుసుంటుందా? సంయుక్త వాసులు విడివిడిగా ఉన్నారా? ఒకే దగ్గరున్నారా? ఏది ఏమైనా ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కోవాలి. వెంటనే వాళ్ళని ఆఫీస్కి వచ్చేలా చేయాలి. సంయుక్తకి కాల్ చేస్తే బెటర్. నిత్య చెప్పు. హలో నిత్య. హలో. హలో వాసు, సంయుక్త ఫోన్ నీ దగ్గరుందేంటి? మీరిప్పుడు ఎక్కడున్నారు? మేము వేరే టెన్షన్లో ఉన్నాం. విషయం ఏంటో చెప్పు. విషయం ఏంటి అని అడుగుతావేంటి వాసు? సంయుక్త దగ్గర దొరికిన డబ్బులకి సమాధానం చెప్పాలి కదా. ఇప్పటికే 48 అవర్స్ గడిచాయి. ఈరోజు ఏసీబీ వాళ్ళు కూడా వస్తున్నారు. మీరేమో ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్లారో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. కాస్తైనా బాధ్యత ఉండక్కర్లేదా? అసలు మీరిప్పుడు ఎక్కడున్నారు? వెంటనే ఆఫీస్కి రండి. అసలు ఏం మాట్లాడుతున్నావు నిత్య? మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలియకుండా మాట్లాడుతున్నావేంటి? మన ఆఫీస్లో దొరికిన క్యాష్ గురించి రిపోర్ట్స్ నిన్నే రెడీ చేసి ఆఫీస్లో కాపీ, ఏసీబీకో కాపీ పంపించాం. కనీసం దాని గురించి కూడా నీకు తెలీదు. మళ్ళీ మాకు బాధ్యత లేదంటున్నావు. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు వెనక ముందు తెలుసుకొని మాట్లాడాలి. మన ఆఫీస్లో దొరికిన క్యాష్ విషయంలో అసలు నేరస్తుడు చరణ్. చరణ్ సంగతి ఏసీబీ పోలీసులు చూసుకుంటారు. అండ్ ఇంకో విషయం, ఈరోజు ఆఫీస్కి రావడం లేదు. మళ్ళీ ఫోన్ చేయకు. బాయ్. అత్తయ్య, అత్తయ్య. వీళ్ళు ఇంత బిజీగా ఉన్నారంటే ఏం చేయబోతున్నారు? వీళ్ళను ఆలోచించకుండా ఎంగేజ్ చేద్దామంటే నన్నే కాల్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడేంటి? వీళ్ళెక్కడున్నారో తెలుసుకుని ఎంగేజ్ ఇద్దామనుకున్నా. కానీ నాకే షాక్ ఇచ్చారేంటి? నేను సీసీ కెమెరా ఫుటేజ్ డిలీట్ చేసినా అసలు ఎలా కనిపెట్టారు? అదేమైనా పెద్ద విషయమా? మళ్ళీ రికవరీ చేయించుంటారు. కానీ నాకీ విషయం చెప్పలేదేంటి? హలో మేడం. ఏంటి ఆఫీసర్, వాసు వాళ్ళు ఏదో సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చారంట కదా? అవును మేడం, మీకు ఆ విషయం చెప్దామనే కాల్ చేశాను, మీరు తీయలేదు. సార్, వాసు కాల్ చేశాడు కదా, ఇందులో సంయుక్త కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయి. అసలు ఆ కేసుకి సంయుక్తకి ఎలాంటి సంబంధం లేదు. అవునా? ఇది పక్కా ట్రాప్ సార్. ఇందులో ఉన్న ఫుటేజ్ చూస్తే మేబీ మీకే క్లారిటీ వస్తుంది. నేను చూసుకుంటాను. అందులో క్లియర్గా చరణ్ అనే పర్సన్ వచ్చి
సంయుక్త డెస్క్లో డబ్బులు పెట్టినట్టుంది. అది పోలీసులకు వెళ్ళింది. మీరు కొంచెం చరణ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మేడం. ఏంటిది? సంయుక్తాన్ని ఎన్ని రకాలుగా బ్లాక్ చేద్దామనుకున్నా ఏది జరగడం లేదు. కానీ ఎప్పటికైనా నీ ఓటమి నా చేతిలోనే ఉంది. అమ్మా 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 ఏమైంది? లేదురా. ఏమైనా క్లూ దొరికిందా? అరే జై, నువ్వు వెళ్ళి మన ఫోర్స్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు ట్రై చేయి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నువ్వు నెగ్లెక్ట్ చేయకు, వెంటనే నాకు కాల్ చేయి, సరేనా? అలాగేరా, మన ప్రతి సోర్స్ ని యాక్టివేట్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ దొరికితే కాల్ సరే, వెళ్ళు చేస్తాను. త్వరగా. సరేనా? ఈశ్వర పరమేశ్వర